A Letter to God is a short story written by G.L. Fuentes. AP 10th class English ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ ఎ లెటర్ టు గాడ్. ఈ షార్ట్ స్టోరీని జిఎల్ ఫియంటెస్ రచించారు. They say faith can move mountains, but what should we put our faith in? This is the question this story delicately poses. Lencho is a farmer who writes a letter to God when his crops are ruined, asking for 100 pesos. Does Lencho's letter reach God? Does God send him the money? Think what your answer to these questions would be and guess how the story continues before you begin to read it. ఇక్కడ నమ్మకం అనేది కొండల్ని కూడా కదిల్చి వేస్తుందని చెప్తూ ఉంటారు. అయితే మనం ఈ లెసన్ మనం చదవడం ద్వారా మనం దేని మీద నమ్మకం పెట్టుకోవాలి అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ లెసన్లో ప్రధానమైన వ్యక్తి లెంచో. ఇతను ఒక ఫార్మర్. ఇతను దేవునికి ఉత్తరం రాస్తాడు. ఎందుకంటే తన యొక్క పంటను నష్టపోతాడు. సో దానికి గాను తనకు తినటానికి గింజలు ఉండవు కాబట్టి తను ఒక సంవత్సరానికి సరిపడగా బతకడానికి వీలుగా 100 పెసోలు దేవుడిని పంపించమని ఉత్తరం రాస్తాడు. అయితే తను రాసిన ఉత్తరం దేవుడికి చేరిందా? అయితే తను అడిగినట్లుగానే 100 పెసోలు దేవుడు ఇచ్చాడా అనేది మనం ఈ లెసన్ చదవడం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ని చదువుతూ లెసన్ అర్థం చేసుకుందాం. ద హౌస్, ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ, sat on the crest of a low hill. From this height, one could see the river and the field of ripe corn, dotted with the flowers that always promised a good harvest. ఆ లోయ మొత్తం మీద ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎక్కడుంది? ఒక చిన్న తక్కువ ఎత్తులో ఉన్న ఒక కొండ పైన ఉంది. క్రెస్ట్ అంటే ఇక్కడ టాప్ ఆఫ్ ఏ హిల్, కొండ పైభాగాన్ని మనం క్రెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడి నుంచి ఈ కొండపై నుంచి మనం ఒక రివర్ను చూడొచ్చు. అలాగే పండిన మొక్కజొన్న పంటను చూడొచ్చు. ఈ మొక్కజొన్న పంట దాని యొక్క ఫ్లవర్స్ తోటి నిండి ఉంది. అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా మంచి దిగుబడినిస్తూ ఉంది. వాట్ ఈజ్ వ్యాలీ? వ్యాలీ అంటే చూడండి, వ్యాలీ ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. వ్యాలీ అంటే ఇటు పక్కన ఒక కొండ, ఇటు పక్కన ఒక కొండ ఉంది, మధ్యలో లోతుగా ఉన్న ప్రాంతం. దీన్ని మనం వ్యాలీ అని పిలుస్తాం. అలాగే క్రెస్ట్. క్రెస్ట్ అంటే టాప్ ఆఫ్ హిల్. చూడండి, ఇది క్రెస్ట్. సో క్రెస్ట్ అంటే ఒక కొండ పైభాగాన్ని మనం క్రెస్ట్ అని పిలుస్తాం. అలాగే మీరు ఇక్కడ రైప్ కార్న్ చూడొచ్చు. ఇదిగో ఇది రైప్ కార్న్. ఇక్కడ చూడండి హార్వెస్ట్. హార్వెస్ట్ అంటే క్రాప్ లేదా ఆ సంవత్సరంలో వచ్చిన మొత్తం దిగుబడైన పంటనే మనం హార్వెస్ట్ అంటాం. ఏ సీజన్స్ ఈల్డ్ ఆర్ క్రాప్ ఈజ్ కాల్డ్ హార్వెస్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు హార్వెస్ట్ని. హార్వెస్ట్ ఇదంతా కూడా దిగుబడి, పంట దిగుబడి. నెక్స్ట్ చూడండి, ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పవర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. త్రూఅవుట్ ద మార్నింగ్ లెంచో, హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ, హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. అంటే ఇక్కడ ఈ నేలకి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది కుండపోత వర్షం, డౌన్ పవర్ అంటే చూడండి హెవీ రెయిన్. అలాగే ఈ కనీసం ఒక షవర్, చిన్నపాటి వర్షం వచ్చినా సరే కొద్దిగా వాళ్ళు సర్దుకోవచ్చు అనమాట. అలాగే రోజంతా లెంచో ఆకాశంకు చూస్తూనే ఉన్నాడు. తన పొలం గురించి తనకి చాలా క్షుణ్ణంగా తెలుసు. ఆ పొలం వంక అలాగే ఆ పొలం దగ్గర నిలబడి ఆకాశం వంక అలాగే చూస్తూ ఉన్నాడు నార్త్ ఈస్ట్ వైపు. నార్త్ ఈస్ట్ వైపు అంటే ఈశాన్యం. ఇక్కడ ఇంటిమేట్లీ అనే పదం చూడండి. ఇంటిమేట్లీ అంటే విత్ డీటెయిల్డ్ నాలెడ్జ్, అంటే బాగా క్షుణ్ణంగా తెలియడం. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్, yes, God willing. The older boys were working in the field while the smaller ones were playing near the house until the woman called them all, come for dinner. ఈ రోజు ఎలాగైనా సరే వర్షం పడుతుంది, అంటే మనకు నీరు అందుతుంది అని చెప్పేసి తన భార్యతో చెప్పాడు. అయితే ఆమె ఏం చేస్తుంది? ఆమె సప్పర్ ప్రిపేర్ చేస్తుంది. సప్పర్ అంటే ఏంటి? అండ్ ఈవినింగ్ లైట్ మీల్, రాత్రి తక్కువగా తీసుకునే భోజనాన్ని మనం సప్పర్ అంటాం. సాధారణంగా సప్పర్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే
లేట్ నైట్ 10, 9, 10 ఆ టైంలో తీసుకుంటే అది సప్పర్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఈమె సప్పర్‌ని ప్రిపేర్ చేస్తా ఉంది. దేవుడు దయదలిస్తే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని ఆమె కూడా చెప్పింది. ఇక్కడ పెద్ద పిల్లలు ఫీల్డ్‌లో వ్యవసాయ పనులు చూసుకుంటా ఉన్నారు. చిన్న పిల్లలు ఇంటి చుట్టుపక్కల ఆడుకుంటా ఉన్నారు. వారిని ఈమె పిలిచింది. డిన్నర్‌కి రమ్మని చెప్పేసి పిలిచింది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చర్చించుకోవాలి. ఇక్కడ డిన్నర్ అంటే ఏంటి? సప్పర్ అంటే ఏంటి? డిన్నర్ అంటే సాధారణంగా హెవీగా తీసుకునే మీల్. సప్పర్ అనేది లైట్ మీల్. డిన్నర్ అనేది నైట్ టైం తీసుకుంటాం. అప్పుడప్పుడు మధ్యాహ్నం తీసుకునే మీల్‌ని కూడా డిన్నర్ అంటుంటారు. సప్పర్ అనేది నైట్ టైం తీసుకుంటాము. సాధారణంగా రాత్రి 10 ఆ టైంకి లైట్‌గా తీసుకునే మీల్‌ని మనం సప్పర్ అంటుంటాం. ఇక్కడ ఆమె ప్రిపేర్ చేసింది సప్పర్. కానీ ఆమె డిన్నర్‌కు పిలిచింది. It was during the meal that, just as Lencho had predicted, big drops of rain began to fall. In the northeast, huge mountains of clouds could be seen approaching. లెంచో ముందుగానే ఊహించినట్టు వాళ్ళు భోంచేసే సమయంలో పెద్ద పెద్ద రెయిన్ డ్రాప్స్ పడతా ఉన్నాయి. అంటే పెద్ద వర్షమే పడుతూ ఉంది. ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో పెద్ద మౌంటైన్ క్లౌడ్స్, అంటే క్లౌడ్స్ ఎలా ఉన్నాయంటే మౌంటైన్స్ లాగా చాలా పెద్దగా ఉన్నాయి. సో, అందుకని వీటిని మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అవి ఇతనికి దగ్గరగా వస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రెడిక్టెడ్ అంటే గెస్డ్, అంటే అంచనా వేయడం. అలాగే ఇక్కడ చూడండి, మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ అని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే ఇది మెటాఫర్. క్లౌడ్స్ ఆర్ మౌంటైన్స్, అంటే క్లౌడ్స్ మౌంటైన్స్ రెండు ఒకటే అన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చూడండి, మెటాఫర్ అంటే మీనింగ్ తెలుసుకుందాం. ఏ మెటాఫర్ ఈజ్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ that directly compares two unrelated things to suggest they are alike in some way without using like or as. అంటే మనం మెటాఫర్ చెప్పేటప్పుడు లైక్ కానీ యాజ్ కానీ ఈ రెండు పదాలు మనం ఉపయోగించకూడదు. కానీ మనం అనుకున్న ఆ రెండు విషయాలు కూడా, రెండు థింగ్స్ కూడా ఒకేలా ఉన్నట్టుగా, అంటే అది ఇదే ఇది అదే అన్నట్టుగా మనం పోల్చి చెప్తాం. మన టెక్స్ట్ బుక్‌లో మెటాఫర్ అంటే ఇలా ఇచ్చాడు. The word metaphor comes from a Greek word meaning transfer. Metaphors compare two things or ideas. A quality or feature of one thing is transferred to another thing. అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క లక్షణాన్ని పూర్తిగా వేరే వస్తువుకు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆపాదిస్తాం. అది మెటాఫర్. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. అతను సింహం అని మనం అన్నాం అనుకోండి, అతను నేరుగా సింహం అని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అతను సింహం లాంటివాడు అంటే ఇక్కడ నేరుగా పోలిక చెప్పడం లేదు. ఇక్కడ లాంటివాడు అంటే ఇంగ్లీష్‌లో లైక్, యాజ్ అనే పదాలు వాడినప్పుడు అది మెటాఫర్ కాదు, అది సిమిలీ అవుతుంది. అలా కాకుండా నేరుగా కంపేర్ చేసినప్పుడు, అంటే లైక్, యాజ్ అనే పదాలు వాడకుండా కంపేర్ చేస్తే అది మెటాఫర్ అవుతుంది. The air was fresh and sweet. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body. And when he returned, he exclaimed, "These aren't raindrops falling from the sky, they are new coins." ఇక్కడ గాలి చాలా ఫ్రెష్‌గా, సువాసన భరితంగా ఉంది. అలాగే ఈ లెంచో అనే వ్యక్తి వర్షం యొక్క అనుభూతిని పొందడానికి బయటికి వెళ్ళాడు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఒకసారి గమనిస్తే, ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. అంటే వేరే ఏమీ కారణం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నో అదర్ రీజన్ అని ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కేవలం అతను ఈ వర్షం యొక్క ఆనందాన్ని పొందడానికి మాత్రమే వెళ్ళాడని నొక్కి చెప్పడానికి ఈ నో అనే పదం వాడడం జరిగింది, ఈ వర్డ్. ఇక్కడ ఈ రకమైన యూసేజ్‌ని మనం ఎంఫసిస్ అంటాము. ఎంఫసిస్ అంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి నో అనే పదాన్ని వాడతాం. మనం ఈ లెసన్‌లో ముందుకెళ్ళే కొద్దీ మరిన్ని మెటాఫర్‌లు, మరిన్ని ఎంఫసిస్‌లు, అలాగే రిలేటివ్ క్లాజులు కూడా మనం చూస్తాము. అయితే వాటి గురించి కూలంకషంగా లెసన్ చివరిలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ లెంచో వర్షపు చినుకులు చూసి అవి వర్షపు చినుకులు కాదు,
అవి కొత్త నాణాలు, న్యూ కాయిన్స్ అంటున్నాడు. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5s. అంటే ఇక్కడ పెద్ద వర్షపు చినుకులు 10 సెంటు నాణాలతోనూ, అలాగే చిన్న చినుకులను 5 సెంటు నాణాలతోనూ పోల్చడం జరిగింది. ఇక్కడ ఈ పోలిక కూడా నేరుగా అంటే వర్షపు చినుకుల్ని సెంటు నాణాలతో నేరుగా పోల్చడం జరిగింది. ముందు చెప్పినట్టుగా నేరుగా పోల్చినట్లయితే అది మెటాఫర్ అవుతుంది. ఇక్కడ మీరు సెంటు నాణాన్ని చూడొచ్చు. చూడండి బిగ్ డ్రాప్స్ ఎలా ఉన్నాయి. 10 సెంటు నాణంతో ఇక్కడ పోల్చడం జరిగింది. చూడండి చిన్న నాణాలు 5 సెంటు నాణంతో పోల్చడం జరిగింది. అంటే చిన్న డ్రాప్స్ 5 సెంటు నాణాలతోటి పోల్చడం జరిగింది. With a satisfied expression, he regarded the field of ripe corn with its flowers, draped in a curtain of rain. ఇక్కడ రిగార్డెడ్ అంటే చూశాడు అని అర్థం. అంటే చాలా సంతృప్తిగా తన యొక్క పండిన మొక్కజొన్న పంటను చూశాడు. అయితే ఆ పంట నిండా చక్కగా ఫ్లవర్స్ కూడా నిండుగా ఉంది. అయితే ఆ పంట ఇప్పుడు పడిన వర్షంతో పూర్తిగా కప్పబడి ఉంది. ఇక్కడ డ్రేప్డ్ అంటే కవర్డ్. యాక్చువల్గా డ్రేప్డ్ అంటే కవర్డ్ విత్ క్లాత్. అయితే ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్లో క్లాత్ కాదు, డ్రేప్డ్ అంటే ఇక్కడ వర్షంతో కప్పబడి ఉంది. అంటే వర్షం అనే కర్టెన్తో కప్పబడి ఉంది. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్. సడన్గా బలమైన గాలి వీచి ఇక్కడ హెయిల్ స్టోన్స్ కూడిన వర్షం పడింది. ఇక్కడ హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు, హెయిల్ స్టోన్స్ అంటే ఐస్ పెల్లెట్స్, అంటే వీటినే మనం వడగళ్ళు అంటాం. అంటే ఆకాశంలోంచి నీటి బిందువులు ఆకాశంలోంచి నేల మీద పడే సమయంలో అవి గుండ్రంగా మారి మార్గ మధ్యలోనే అవి ఐస్గా మారిపోతాయి. వాటిని మనం వడగళ్ళు అని పిలుస్తాం. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. ఇక్కడ మరొక పోలిక వచ్చింది. ఇక్కడ రిజెంబుల్ అంటే లుక్ లైక్. ఇక్కడ మీరు చూడండి ఇవి కొత్త సిల్వర్ కాయిన్స్ తోటి పోలిక కలిగి ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే ఆ పిల్లలు వర్షంలో ఆడుకుంటూ ఈ యొక్క ఫ్రోజన్ పర్ల్స్ని ఏరుకున్నారు. ఇక్కడ ఫ్రోజన్ పర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రోజన్ పర్ల్స్ అంటే ఏంటి అంటే ఏం కాదు. ఇటు చూడండి, హెయిల్ స్టోన్స్ ఆర్ నౌ ఫ్రోజన్ పర్ల్స్. అంటే మనం హెయిల్ స్టోన్స్ని పర్ల్స్తో పోల్చడం జరిగింది. అంటే ఇవి ముత్యాలు లాంటి మంచుగడ్డ. ఇక్కడ మీరు చూడొచ్చు హెయిల్ స్టోన్స్ని సిల్వర్ కాయిన్స్ తోటి పోల్చడం జరిగింది. అక్కడ రిజెంబుల్డ్ అనే పదాన్ని ఉపయోగించి పోల్చడం జరిగింది. ఇక్కడ హెయిల్ స్టోన్స్ ఫ్రోజన్ పర్ల్స్ అన్నారు. అంటే ఇవి హెయిల్ స్టోన్స్. యాక్చువల్గా ఇవి చల్లబడిపోయి ఫ్రోజన్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఈ పర్ల్స్ తోటి పోల్చడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు డ్రేప్డ్ అంటే కవర్డ్ అనుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వర్షంతో ఈ మొక్కలు కప్పబడి ఉన్నాయి. ఇంత ముందు చెప్పుకున్నట్టు క్లౌడ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ మౌంటైన్స్లా చాలా పర్వతంలా పెద్దగా ఉన్నాయి. సో ఇది ఒక రకమైన మెటాఫర్. It is really getting bad now, exclaimed the man. I hope it passes quickly. It did not pass quickly. For an hour, the hail rained on the house, the garden, the hillside, the cornfield, on the whole valley. The field was white as if covered with salt. పరిస్థితి దిగజారిపోతుంది. ఈ వడగల వాన త్వరగా పోతుందని ఆశించాను అని లెంచో బాధపడ్డాడు. అయితే ఈ వడగల వాన త్వరగా వెళ్ళలేదు. 1 గంట పాటు ఈ వడగళ్ళ వాన ఈ ఇంటి మీద, అలాగే గార్డెన్లోన, అలాగే హిల్ సైడ్ అంటే కొండ ప్రాంతంలోనూ, మొక్కజొన్న పంట పైన, మొత్తం వ్యాలీ మీద కురిసింది. ఇక ఆ యొక్క ఫీల్డ్ తెల్లగా ఉప్పును చల్లినట్లుగా మారిపోయింది. అంటే ఏంటా ఉప్పు అంటే ఇక్కడ హెయిల్ స్టోన్స్ తెల్లగా ఉండటం వల్ల అవి సాల్ట్ లాగా కనపడుతున్నాయి. Not a leaf remained on the trees. The corn was totally destroyed. The flowers were gone from the plants. Lencho's soul was filled with sadness.
ఇక్కడ చూడండి, ఒక్క ఆకు కూడా ఆ చెట్ల పైన నిలబడలేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే నాట్ ఏ లీఫ్ రిమైన్ ఆన్ ద ట్రీస్. ఇక్కడ నాట్ అనేది మళ్ళీ నెగిటివ్ వర్డ్ ఉపయోగించడం ద్వారా మనం చెప్పాల్సిన విషయాన్ని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఎంఫోసిస్ అనేది ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ మొత్తం కార్న్ పంట మొత్తం నాశనం అయిపోయింది. ఈ యొక్క తీవ్రతను చెప్పడానికి ఈ నెగిటివ్ సెంటెన్స్ అదే వాడడం జరిగింది. యాక్చువల్గా ఈ చెట్లన్నీ కూడా తన ఆకుల్ని కోల్పోయినాయి అంటే సరిపోతుంది. దట్ మీన్స్ ఆల్ ద ట్రీస్ లాస్ట్ దర్ లీవ్స్ అంటే సరిపోతుంది. కానీ నాట్ ఏ లీఫ్ రిమైన్ ఆన్ ద ట్రీస్ అని నెగిటివ్ వర్డ్ ఉపయోగించడం ద్వారా స్ట్రెస్ చేసి చెప్పినట్టు అయ్యింది. ఆ మొక్కల నుండి మొత్తం ఫ్లవర్స్ కూడా రాలిపోయినాయి. ఇక లెంచో మనసు చాలా బాధతో నిండిపోయింది. When the storm had passed, he stood in the middle of the field and said to his sons, "A plague of locusts would have left more than this. The hail has left nothing. This year we will have no corn." That night was a sorrowful one. All our work for nothing. There is no one who can help us. We will all go hungry this year. ఆ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత లెంచో తన పొలం మధ్యలో నిలబడ్డాడు. నిలబడి వాళ్ళ యొక్క సన్స్ తోటి ఈ రకంగా అన్నాడు, లోకస్ట్ దండు అయినా సరే కొంచెమైనా పంటలు మిగిల్చేవేమో. ఇక్కడ హెయిల్ అనేది పంటను అసలు ఏమాత్రం మిగిల్చకుండా నాశనం చేసి పడేసింది. ఈ సంవత్సరం మనకి కార్న్ అనేది ఉండదు, తిండి అనేది ఉండదు. ఆ రాత్రి చాలా బాధాకరమైన రాత్రి. అలాగే మన వర్క్ అంతా కూడా, మనం చేసిన కష్టం అంతా కూడా అదంతా కూడా జీరో అయిపోయింది, నథింగ్ అయిపోయింది. అలాగే మనకి ఇప్పుడు సాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. మన ఈ సంవత్సరం అంతా పస్తులతో ఆకలితో ఉండాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లోకస్ట్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లోకస్ట్ అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్ గ్రూప్స్ అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్. ఇక్కడ ఈ మిడతల దండు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్వామ్ ఆఫ్ లాకస్ట్ అని మనం పిలుస్తారు. అంటే గుంపుగా వస్తే దాన్ని ఏ స్వామ్ ఆఫ్ లాకస్ట్ అని మనం పిలవచ్చు. ఇక్కడ లాకస్ట్ యొక్క స్వామ్ని మనం ఒక ప్లేగ్ జబ్బుతో కూడా మనం పోల్చొచ్చు. ఇది ఒక మెటాఫర్. ఇక్కడ మీరు లాకస్ట్ని చూడొచ్చు. సో దిస్ ఈస్ ద ప్లేగ్. ప్లేగ్ మీన్స్ హియర్ గ్రూప్ ఆఫ్ లాకస్ ఆర్ స్వామ్స్ ఆఫ్ లాకస్. ఇది చూడండి, పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. ఆ లోయ మొత్తంలో ఆ ఇల్లు ఒంటరి ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న మిగిలింది ఒకే ఒక ఆశ. అదేంటంటే దేవుడి నుంచి సహాయం. Don't be so upset, even though this seems like a total loss. Remember, no one dies of hunger. That's what they say. No one dies of hunger. వాళ్ళు మొత్తం కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన, డోంట్ బీ సో అప్సెట్. అంటే మనం అప్సెట్ అవ్వద్దు, ఎవరు కూడా ఆకలితో చనిపోరు. ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్, the help of God, whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. రాత్రంతా లెంచోది ఒకటే ఒక ఆలోచన. అదేంటంటే దేవుని నుంచి పొందే సహాయం. దేవుని యొక్క కళ్ళు అంటే దేవుడు అందరి యొక్క మనసును, మనస్సాక్షిని చూస్తాడు, ఎవరో సూచించినట్లుగా. ఇక్కడ కాన్షియన్స్ అంటే an inner sense of right and wrong. Next, Lencho was an ox of a man, working like an animal in the fields, but still he knew how to write. The following Sunday, at daybreak, he began to write a letter which he himself would carry to town and place in the mail. It was nothing less than a letter to God. ఇక్కడ మనకి ఇంకొక మెటాఫర్ వచ్చింది. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. లెంచో ఒక ఆక్స్ తోటి, ఒక యానిమల్తో పోల్చబడ్డాడు. అంటే ఒక ఆక్స్ ఎంతైతే కష్టపడుతుందో అంతగా మన లెంచో కష్టపడతాడని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. అయితే అతనికి రాయడం కూడా వచ్చు.
అంటే వ్యవసాయ పనులు చేస్తున్నాడు కదా అని అతనికి రాయడం రాకపోవడం ఏమీ లేదు. అతను రాయటం కూడా వచ్చు. నెక్స్ట్ సండే తను తెల్లవారేసరికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ లెటర్‌ని టౌన్‌కి తీసుకెళ్ళి మెయిల్ బాక్స్‌లో వేశాడు. ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్. ఇక్కడ కూడా చూడండి, ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్. అంటే ఇది దేవుడికి ఉత్తరం తప్ప మరేది కాదు. అంటే యాక్చువల్‌గా మనం ఇట్ వాస్ ఎ లెటర్ టు గాడ్ అని చెప్పొచ్చు. కానీ మళ్ళీ మనం నొక్కి చెప్పడం కోసం, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఎంఫసిస్ కోసం మళ్ళీ నథింగ్ అనే యూసేజ్‌ని ఇవ్వటం జరిగింది. God, he wrote, if you don't help me, my family and I will go hungry this year. I need 100 pesos in order to sow my field again and to live until the crop comes because the hailstorm. లెంచో ఇలా రాశాడు, దేవుడా నువ్వు కానీ నాకు సహాయం చేయకపోతే ఈ సంవత్సరం అంతా మేము పస్తులు ఉండాలి, ఆకలితో ఉండాలి. నేను మళ్ళీ పంటను వేసుకోవాలి, ఆ తర్వాత అది క్రాప్ నా చేతికి రావాలి, అంటే ఆ పంట నా చేతికి రావాలి. అప్పటి వరకు నేను నా జీవితాన్ని గడపాలంటే నాకు 100 పెసోస్ కావాలి. ఐ నీడ్ 100 పెసోస్ ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్డ్ అగైన్. ఇంతకీ పెసో అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. ఇక్కడ మీరు పెసో కాయిన్స్ అలాగే కరెన్సీని కూడా చూడవచ్చు. He wrote to God on the envelope, put the letter inside, and still troubled went to town. At the post office, he placed a stamp on the letter and dropped it into the mailbox. ఆ ఎన్వలప్ మీద ఏం రాశాడు? టు అడ్రస్ ఏం రాశాడు? టు గాడ్ అని రాయటం జరిగింది. ఆ తర్వాత ఆ లెటర్ని ఆ ఎన్వలప్ లోపల ఉంచి, అప్పటికీ కూడా తను చాలా ట్రబుల్గా ఉన్నాడు. దాన్ని తీసుకుని వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక స్టాంప్ అంటించి దాన్ని మెయిల్ బాక్స్లో వేశాడు. ఇక్కడ ఎన్వలప్ అంటే ఏ కవర్ టు పుట్ ఏ లెటర్, అంటే ఉత్తరం పెట్టడానికి క్లోజ్ చేసి పెట్టడానికి వీలుగా ఉండే కవర్ని మనం ఎన్వలప్ అంటాము. వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్ అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్టిలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. అదే పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి లెంచోకి సాయం చేశాడు ఉత్తరం పోస్ట్ చేయడంలో. అయితే ఆ ఉత్తరాన్ని చూసి తను చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ తన యొక్క బాస్కి అందించడం జరిగింది. తన యొక్క కెరియర్లో ఎప్పుడూ కూడా ఇలాంటి అడ్రస్ని చూసినట్లు లేదు. ద పోస్ట్ మాస్టర్, ఏ ఫ్యాట్ ఎమియబుల్ ఫెలో, also broke out laughing, but almost immediately he turned serious and tapping the letter on his desk commented, "What a faith! I wish I had the faith of the man who wrote this letter." Starting up a correspondence with God. ఇక్కడ పోస్ట్ మాస్టర్ ఎలా ఉన్నాడు? బొద్దుగా ఉన్నాడు. అలాగే అతను ఎమిబుల్ పర్సన్, అంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ పర్సన్. ఎమిబుల్ అంటే ఇక్కడ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. అలాగే అతను నవ్వాడు, గట్టిగా బిగ్గరగా నవ్వాడు. బ్రోకౌట్ అంటే ఇక్కడ స్టార్ట్ సడన్లీ, అంటే పెద్దగా బిగ్గరగా నవ్వాడు. నవ్వినప్పుడు ఈ వర్డ్ మనం ఉపయోగిస్తాం బ్రోకౌట్ అని. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ టర్న్ సీరియస్, కానీ మళ్ళీ అతను సీరియస్ మూడ్లోకి వచ్చేసాడు. నవ్వుకున్నాడు కానీ మళ్ళీ సీరియస్ మూడ్లోకి వచ్చేసి ఆ ఉత్తరాన్ని డెస్క్ వేసి కొట్టి ఇలా అన్నాడు, ఎంతటి నమ్మకం ఉంది ఇతనికి దేవుడి మీద, నాకు కూడా ఇతనిలాగే అంతటి నమ్మకం కలిగి ఉంటే బాగుండేమో నేను కూడా అని చెప్పేసి అనుకున్నాడు. ఒక దేవుడితోటి కమ్యూనికేషన్ జరపడమా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా, ఆన్సర్ ద లెటర్. But when he opened it, it was evident that to answer it, he needed something more than goodwill, ink and paper. But he stuck to his resolution. He asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of charity. ఇక్కడ లెంచోకి దేవుడిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం పోస్ట్ మాస్టరు ఒక ఆలోచనతోటి ముందుకొచ్చారు. ఇక్కడ కేమప్ అంటే అప్రోచ్డ్. ఏంటో ఆలోచన?
అంటే ఆ ఉత్తరానికి సమాధానం రాయాలనుకున్నాడు ఆయన. అయితే ఆ ఉత్తరం ఓపెన్ చేసిన వెంటనే అప్పుడు అతనికి అర్థమైంది. ఇది చాలా పెద్ద విషయం అని. ఎందుకంటే ఒక గుడ్ విల్లు లేదా ఇంకు, పేపరు ఉంటే సరిపోదు. ఇక్కడ గుడ్ విల్ అంటే మంచితనం లేదా మంచి ఆలోచన. అయితే ఇవి సరిపోవు. కానీ తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే తను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే తన యొక్క ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనీ అడిగి తను కూడా తన భాగం తన సాలరీలో కొంత భాగం ఇచ్చి, అదే కాకుండా తన యొక్క ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దానిని ఇద్దామని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ రిజల్యూషన్ అంటే ఏంటంటే ఫర్మ్ డెసిషన్, ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం అనమాట. తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన ఎంప్లాయీస్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ నుంచి, తన సాలరీ నుంచి, అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇక్కడ లెంచోకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చూడండి, సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ వర్ ఆబ్లైజ్డ్. ఇక్కడ ఆబ్లైజ్డ్ అంటే బాధ్యులుగా చేయడం. అంటే తప్పనిసరిగా, అంటే మోరల్‌గా వాళ్ళని బాధ్యులుగా చేయటం. ఏమని? లెంచోకి ఖచ్చితంగా సహాయం చేయాలని తన ఫ్రెండ్స్‌ని పోస్ట్ మాస్టర్ కోరడం జరిగింది. నెక్స్ట్, ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos. So he was able to send the farmer only a little more than half. He put the money in an envelope addressed to Lencho and with it a letter containing only a single word as a signature, God. అంటే ఇక్కడ అతను 100 పైసలు సేకరించి లెంచోకి పంపించాలంటే చాలా కష్టమైంది. అందుకని అతను ఏం చేశాడంటే సగానికంటే ఎక్కువ అమౌంట్, అంటే 100కి 100లో సగం అంటే 50, 50 కన్నా ఎక్కువ పైసలు లెంచోకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అమౌంట్ని ఒక ఎన్వలప్లో పెట్టి దాంట్లోనే ఒక లెటర్ కూడా పెట్టి పంపించడం జరిగింది. ఆ లెటర్లో ఒకే ఒక పదాన్ని రాయడం జరిగింది. అదేంటంటే గాడ్ అనే సిగ్నేచర్. The following Sunday, Lencho came a bit earlier than usual to ask if there was a letter for him. అంటే తర్వాత సండే లెంచో కొంచెం ముందుగానే వచ్చి తనకు ఉత్తరం వచ్చిందేమో అని చెప్పేసి అడిగాడు. ఇట్ వాస్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హాస్ పర్ఫార్మ్డ్ అ గుడ్ డీడ్ లుక్డ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. అంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్ తన చేతుల మీద ఆ ఉత్తరాన్ని అందించడం జరిగింది. ఇక్కడ పోస్ట్ మాస్టర్ మాత్రం చాలా సంతోషంతో, అంటే ఇక్కడ ఒక మంచి విషయాన్ని, అంటే గుడ్ డీడ్ ఎవరైతే చేశారో వాళ్ళు పొందే ఆనందం ఏదైతే ఉంటుందో అలాంటి ఆనందాన్ని, సంతృప్తిని, ఇక్కడ కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, అలాంటి సంతృప్తిని పొందడానికి దూరం నుంచి అతను తన ఆఫీస్లోంచి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అలాగే లుక్డ్ ఆన్ అంటే చూడండి, లుక్ ఆన్, వాచ్ వితౌట్ ఇన్వాల్వింగ్, అంటే తను డైరెక్ట్గా ప్రమేయం లేకుండా దూరం నుంచి వాచ్ చేస్తూ ఉన్నాడు. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. సచ్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్, బట్ హీ బికేమ్ యాంగ్రీ వెన్ హీ కౌంటెడ్ ద మనీ. అంటే లెంచోకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను అసలు ఏమాత్రం ఆశ్చర్యం చెందలేదు. ఆ డబ్బులు చూసినప్పటికీ కూడా డబ్బులు ఎలా వచ్చాయి, దేవుడు నిజంగానే డబ్బులు పంపించాడా అనే ఆశ్చర్యం అతనికి ఏమాత్రం కలగలేదు. కానీ ఆయన కోపం చెందాడు. ఎందుకంటే ఆ డబ్బులు చూసేటప్పటికి అతనికి ఏదో తేడాగా అనిపించింది. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్, నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. ఇక్కడ దేవుడు తప్పు చేయడు. అంటే దేవుడు లెక్క పెట్టుకోవడంలో పొరపాటు చేయడు. సరిగానే లెక్కపెట్టి పంపిస్తాడు. అలాగే లెంచోని కూడా డినై చేయడు. అంటే లెంచో అడిగిన దాన్ని దేవుడు రెఫ్యూజ్ చేయడు. ఇక్కడ డినైడ్ అంటే రెఫ్యూజ్ టు గివ్, అంటే దేవుడు డినై చేయడు లెంచో మాటని. కాబట్టి అతను అడిగిన దాన్ని ఇవ్వాల్సిందే అనుకున్నాడు. ఎక్కడో తప్పు జరిగింది అనుకున్నాడు. Immediately, Lencho went up to the window to ask for paper and ink. On the public writing table, he started to write with much wrinkling of his brow caused by the effort he had to make to express his ideas. వెంటనే లెంచో విండో వద్దకు వెళ్ళి పేపరు, ఇంకు అంటే పెన్ను అడిగాడు.
అక్కడే ఉన్న పబ్లిక్ రైటింగ్ టేబుల్ మీద రాయటం మొదలుపెట్టాడు. ఇక్కడ తన యొక్క ఆలోచనలు పేపర్ మీద పెట్టే సమయంలో తన యొక్క అంటే ఇక్కడ కనుబొమ్మలు ముడతలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ రింకిలింగ్ అంటే ఫోల్డింగ్, మడతలు పడుట. When he finished, he went to the window to buy a stamp which he licked and then affixed to the envelope with a blow of his fist. The moment the letter fell into the mailbox, the postmaster went to open it. ఇక్కడ ఉత్తరం రాసిన వెంటనే తను విండో దగ్గరికి వెళ్ళి ఒక స్టాంప్ కొన్నాడు. దాన్ని నాలుక మీద పెట్టి నాలుక కంటించి ఆ తడితోటి ఆ ఉత్తరం పైన ఎఫిక్స్ చేశాడు. ఎఫిక్స్ చేయడం అంటే అంటించాడు. హియర్ లిక్ మీన్స్ టు పాస్ ద టంగ్ ఓవర్, అంటే నాలుకను అంటించుట. అలాగే ఎఫిక్స్ అంటే స్టిక్ ఆర్ అటాచ్, అతికించుట. ఇక్కడ చూడండి, ఫిస్ట్ అంటే పిడికిలి, బ్లో అంటే గుద్దడం. ఇందాక స్టాంప్ని ఎన్వలప్ పైన పెట్టి తన యొక్క పిడుకులతో గట్టిగా అతుకునేటట్లు తన గుద్దాడు. ఆ లెటరు మెయిల్ బాక్స్లో పడిందో లేదో వెంటనే పోస్ట్ మాస్టర్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఇట్ సెడ్, గాడ్, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos reached me. Send me the rest since I need it very much. But don't send it to me through the mail because the post office employees are a bunch of crooks. లెంచో. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది? దేవుడితో ఇలా అన్నాడు, దేవుడా, నువ్వు పంపించిన అమౌంట్లో నాకు 70 pesos మాత్రమే నాకు చేరినాయి, మిగతావి పంపించు. అయితే ఈసారి మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ద్వారా కాకుండా వేరే విధంగా పంపించు. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్, అంటే ఇక్కడ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే ఇక్కడ చూడండి, ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్, ఆనెస్ట్గా లేని వాళ్ళు అనమాట. సాధారణంగా క్రూక్ అనే పదాన్ని మనం వేరు వేరు సందర్భాల్లో వాడతాము. బెండ్ అనే అర్థంలో వాడతాం, అంటే వంకరగా ఉండుట అనే అర్థంలో వాడతాము. అంటే ఈ ఎంప్లాయీస్ యొక్క బుద్ధి సరిగా లేదు అని చెప్పడానికి ఈ బంచ్ ఆఫ్ క్రూక్స్ అనే పదాన్ని, ఆ ఫ్రేజ్ని మనం వాడడం జరిగింది. అలాగే ఇక్కడ రెస్ట్ అంటే ఈ సందర్భంలో చూడండి, ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్. మనం 100 pesos అనుకున్నాం కదా, 100 pesos 70 pesos పంపమని పంపించాడు. అయితే రిమైనింగ్ ఎంత, ఇంకో మిగతా 30 pesos కూడా పంపించమని అడిగాడు. అంటే ఇక్కడ రెస్ట్ అంటే మిగిలిన 30 pesos అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ మాస్టరు లెంచో యొక్క నమ్మకాన్ని, అంటే దేవుడిపై తనకున్న నమ్మకాన్ని తక్కువ కాకుండా చేయడం కోసం వాళ్ళు శ్రమపడి ఒక 70 pesos అంటే 70 pesos పంపించడం జరిగింది. కానీ లెంచో వీళ్ళనే క్రూప్స్గా అభివర్ణించడం వల్ల వీళ్ళు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ లెసన్లో ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ రిలేటివ్ క్లాసెస్. అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వేరే వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో లెసన్ మొత్తం మీద మనం చదివేటప్పుడు కొన్ని మెటాఫర్స్ చూసాం, కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను. మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్, బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces, హెయిల్ స్టోన్స్ ఆర్ ఫ్రోజన్ పర్ల్స్, ఏ ప్లేగ్ ఆఫ్ లాకస్. ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేయడానికి, అంటే నొక్కి చెప్పడానికి, దాని తీవ్రతను పెంచి చెప్పడానికి మనం నెగిటివ్స్ వాడతామని చెప్పుకున్నాం. మన ఈ లెసన్లో కొన్ని ఏంటంటే, నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్, ఒకటి. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్, రెండు. నెవర్ ఇన్ హిస్ కెరియర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ ఈ నోన్ దట్ అడ్రస్, ఇది 3. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ గ్రామర్ టాపిక్స్ 3 కూడా వేరే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.